హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈరోజు వీడియో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసమేనండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఓకేనా? అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా డౌట్స్, చాలా చాలా క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి కదా. సో అవన్నీ ఈ వీడియోలో నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసినవి కొన్ని, నేను ఏవైతే ఫేస్ చేశానో స్టార్టింగ్ లో, సో అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్యలో చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు, మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము, ఇదేలా చేయాలి అదేలా చేయాలి అనేసి డిఫరెంట్ గా అడుగుతున్నారు. సో నేను వాళ్ళందరికీ ఈ వీడియోలో ఆన్సర్స్ ఇద్దామనేసి అనుకుంటున్నాను. వాళ్ళ క్వశ్చన్స్ కి నా ఆన్సర్స్ అన్నమాట. సో వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ఫై అవుతాయి అనేసి అనుకుంటున్నాను. తప్పకుండా చూసేయండి అవసరం ఉన్న వాళ్ళు. మా ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా మంది లేడీస్ ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడట్లేదు. వాళ్ళకు తెలిసిన పనిలో, వాళ్ళకు నచ్చిన పనిలో, వాళ్ళకు దొరికిన సమయాన్ని కాస్త కేటాయించి మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. అదే విధంగా ఈ యూట్యూబ్ కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది చాలా మంది లేడీస్ కి. సో ఈజీగా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అందులో వీడియోస్ అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే బాగా చదువుకొని ఉండాలా, ఏదైనా కోర్సు చేసి ఉండాలా, లేదంటే మనీ కట్టాలా అనేసి చాలా డౌట్స్ కూడా ఉండొచ్చు. అలాంటివి ఏం లేదు. కొత్తగా ఛానల్ ఇంకా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం అలాంటిది ఏం లేదండి. ఫ్రీగా మనం ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో. అది కూడా ఓన్లీ ఒక మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది మనకి, ఓకేనా? అలాంటిది ఏం లేదండి. నేను చూసినంత వరకు అయితే చాలా మంది లేడీస్ చదువుకోని వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు ఈజీగా. ఓకే, ఛానల్ స్టార్ట్ చేస్తాము, మరి ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏవి పెడితే వ్యూస్ వస్తాయి, అందరు చూస్తారు, ఇష్టపడతారు అనేసి కూడా డౌట్ ఉంటుంది కదా. సో మనకు దేంట్లో అయితే టాలెంట్ ఉంటుందో, మనం ప్రూవ్ చేసుకోగలమో అది మాత్రమే పెట్టుకుంటే సక్సెస్ అనేది తొందరగా అవుతుంది. ఏంటంటే కొంతమందికి కుకింగ్ లో ఉండొచ్చు, కొంతమంది స్టిచ్చింగ్ లో ఉండొచ్చు, కొంతమంది క్రాఫ్ట్ కావచ్చు, కొంతమంది బ్యూటీషియన్ గా కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉంటుందో, ఏది పర్ఫెక్ట్ గా చేస్తారో అది మీరు వీడియో చేసి పెట్టండి. నాకు తెలిసి మంచి వ్యూస్ వస్తాయి, తొందరగా సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము, మరి వెంటనే వ్యూస్ వస్తాయా, వెంటనే సక్సెస్ అవుతామా అనేసి మాత్రం ఎవ్వరు చెప్పలేము. అది మన వీడియోని బట్టి, మన కంటెంట్ ని బట్టి, మన క్లారిటీని బట్టి కూడా ఉంటుందండి. సో ఎవరు ఏ టైంలో సక్సెస్ అవుతారు అనేసి అయితే ఎవ్వరు చెప్పలేరు, నేనే కాదు. అండ్ కొంతమంది 1 month లోపే కావచ్చు, కొంతమంది 6 months, కొంతమంది 1 year తర్వాత కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. సో అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా మనం కంటిన్యూగా వీడియోస్ అనేది చేస్తూ పోవాలి. అండ్ కంపల్సరీ లక్ కూడా ఉంటుందండి. 50% ఇవే అయితే 50% లక్ కూడా ఉంటుంది నాకు తెలిసి అయితే. సో ఆ విధంగా మన సక్సెస్ అనేది ఉంటుంది. తొందర అవ్వలేదు అనేసి అయితే అస్సలు ముందో వెనుక కంపల్సరీ సక్సెస్ అనేది అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ ఎలా తీయాలి. ఈ మధ్యలో ఒకరు కామెంట్ లో అడిగారు, మీ వీడియోస్ చాలా క్లారిటీగా వస్తున్నాయి, ఎలా తీస్తున్నారు అనేసి అడిగారు. ఇది స్టార్టింగ్ లో, బట్ నేను ఒక 8 months నుండి, మీరు చెప్తే షాక్ అవుతారు, ఆల్రెడీ చెప్పేశాను. కైన్ మాస్టర్ యాప్ ఉంటుంది కదా, సో నేను యాప్ ద్వారా తీస్తున్నాను. అది ఎంత హార్డ్ అంటే అంత హార్డ్. సో మనం కెమెరా యాప్ ఉంటే నార్మల్ గా చేసేసుకోవచ్చు, బట్ కైన్ మాస్టర్ లో తీయాలంటే ఫుల్ కష్టం అండి. చాలా ప్రాబ్లం కూడా అవుతుంది తీయాలంటే. సో నేనైతే అలాగే రన్ చేస్తూ వస్తున్నాను ఇప్పటికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ ఇలా పట్టుకొని, చేతితో పట్టుకొని తీయాలంటే చాలా కష్టం అవుతుంది కదా. సో కంపల్సరీ ట్రైపాడ్ అనేది ఉండాలండి యూట్యూబర్స్ కి. సో దానికి పెట్టి వీడియోస్ తీసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. బట్ నా విషయానికి వస్తే నేనైతే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే తీసుకున్నాను. సో నా లక్ వల్ల మానిటైజేషన్ తొందరలోనే అయిపోయింది, 7th month లో స్టార్ట్ చేసిన తర్వాత. సో అప్పటి వరకు నేను చేత్తో పట్టుకొని ఇంకా వేరే వేరే ప్లేస్ లో పెట్టి చాలా కష్టం మీద తీసుకుంటూ వచ్చాను వీడియోస్ అనేది. నేను తీసుకున్న ట్రైపాడ్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 500 rupees దండి. సో ఇలా చాలా టైప్స్ కూడా ఉంటాయి. సో మన బడ్జెట్ ని బట్టి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ తీస్తాము, మరి ఏ యాప్ లో ఎడిట్ చేయాలి అనేసి కూడా చాలా మంది అడిగారండి. నేను వచ్చేసి అయితే కైన్ మాస్టర్ లోనే వీడియోస్ తీస్తాను, కైన్ మాస్టర్ లోనే ఎడిట్ కూడా చేస్తాను. మనకి ఎడిట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయండి, మీకు ఏది అయినా చేసుకోవచ్చు. నాకైతే చాలా ఈజీగా అనిపించిన యాప్ వచ్చేసి కైన్ మాస్టర్ యాప్. సో నేను స్టార్టింగ్ నుండి ఇప్పటికీ అందులోనే చేస్తున్నాను. అలాగే వాటర్ మార్క్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే వాటర్ మార్క్ తోటే చేస్తున్నాను.
ఓకే, నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. తర్వాత మనకు తమ్నేల్ కావాలి. తమ్నేల్ ఏ యాప్ లో చేస్తారనేసి కూడా చాలా మంది అడిగారు. నేను ఇక్కడ పక్కన పిక్ పెడతాను, ఓకేనా. నేను వచ్చేసి ఫోటో కాలేజ్ యాప్ ఉంటుంది కదా, సో నేను అందులోనే చేస్తాను. మనకు రేషియో కూడా అందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేనైతే 2:1 రేషియోలో చేస్తాను ఎప్పుడైనా, ఓకేనా. యాప్ వచ్చేసి పక్కన కనిపిస్తుంది. తమ్నేల్ పైన మనకి అక్కడక్కడ నేమ్స్ కనిపిస్తుంటాయి కదా, సో అవి కూడా అందులోనే చేసేసుకోవచ్చు. మనకు ఆప్షన్స్ ఉంటాయి కింద. ఏ కలర్ లో కావాలనుకుంటే ఆ కలర్, ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్, ఆ స్టైల్స్ లో పెట్టుకొని చేసేసుకోవచ్చు. నేనైతే అదే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో ఒకరు అడిగారండి, కాపీరైట్ లేని మ్యూజిక్ ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలనేసి అడిగారు. సో దానికోసం నేను పక్కన చిన్న వీడియో పెడతాను, చూసేయండి. అందులో మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, సో అందుకే నేను ఇక్కడ వీడియో మెన్షన్ చేస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నో కాపీరైట్ మ్యూజిక్ కోసం క్రోమ్కి వెళ్ళాలి. ఇక్కడ యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఆడియో లైబ్రరీ యూట్యూబ్ ఉంది కదా, వచ్చేసాము. ఆడియో లైబ్రరీకి వచ్చేసాము మనం. చూసారు కదా, ఇవన్నీ ఫ్రీ మ్యూజిక్స్ అన్నమాట, మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఉంటాయి ఇవి. మనకు మ్యూజిక్ వినాలంటే ఇక్కడ ప్లే కూడా చేసుకోవచ్చు ఇలా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని మ్యూజిక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నెంబర్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ టైం ఉంటుంది, ఇది ఎన్ని మినిట్స్ ఉంది మ్యూజిక్ అనేసి అలా చూసుకొని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇందులో ఇంకా మూడ్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఉంది, డ్యూరేషన్ ఉంది. సో మనకు మూడ్ అంటే సాడ్, యాంగ్రీ, బ్రైట్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. సో ఇలా డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్కి యాడ్ చేసుకోండి మ్యూజిక్, ఓకే ఫ్రెండ్స్. ఓకే, వీడియో మొత్తం ఎడిట్ చేసేస్తాము, అప్లోడ్ చేసేస్తాము. మరి తర్వాత వాటికి టైటిల్ ఇవ్వడము, డిస్క్రిప్షన్ రాయడము, ట్యాగ్స్ ఇవ్వడము, ప్రైవసీలో పెట్టుకోవడం, ఇవన్నీ నేను ఎక్కడ చేస్తానంటే వైటీ స్టూడియో యాప్ అండి. ఇది కూడా కంపల్సరీ ఉండవలసిన యాప్ అన్నమాట. మనం ఛానల్ ఉందంటే కంపల్సరీ ఎడిటింగ్ యాప్ ఉండాలి. ఒకటి థంబ్నెయిల్ యాప్ ఉండాలి, ఒకటి వైటీ స్టూడియో యాప్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఫోన్లో అయితే ఈ యాప్స్ తోటే నేను రన్ చేస్తున్నాను ఛానల్ వచ్చేసి. ఇవి కంపల్సరీ ఉంటే సరిపోతుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు మనం వీడియోస్ ఎడిటింగ్ అయినా అప్లోడింగ్ అన్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ మానిటైజేషన్ కావడానికి ఒక 2 రూల్స్ అనేవి అయితే మనకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ అయి ఉండాలి. సెకండ్ వచ్చేసి 4000 అవర్స్ అనేది మన వీడియోస్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ 2 అయిపోయిన తర్వాత మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. దాని తర్వాత కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, యాడ్సెన్స్ అప్లై చేసుకోవడం, పిన్ రావడం, పిన్ అప్లై చేయడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్కి, మన వీడియోస్కి. సో మనం యాడ్స్ కూడా ఎడిటింగ్ లో పెట్టేసుకోవచ్చు. మనకు ఆ యాడ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పటి నుండి మనకి మనీ అనేది ఎర్న్ అవ్వడం జరుగుతుంది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన వీడియోస్ మీద యాడ్స్ రావడం జరుగుతుంది. మరి ఆ యాడ్స్ ఇచ్చేది ఎవరు? గూగుల్ వాళ్ళండి, యూట్యూబ్ వాళ్ళు కాదు. సో యాడ్స్ వచ్చినంత మాత్రాన మనీ వస్తున్నాయి అనేసి అస్సలు అనుకోవద్దు. యాడ్స్ రావడం కూడా మనకు స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ ఉంటాయి కదా. కొంతమందికి స్కిప్ చేసే విధంగా వేస్తూ ఉంటారు, కొంతమందికి నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వేస్తూ ఉంటారు. చాలా వరకు అయితే యాడ్స్ అనేది ఎవ్వరు చూడరు,
స్కిప్ అని చేస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా చేస్తే మనకు మనీ అనేది రావడం చాలా కష్టం అన్నమాట. అలాగే ఎవరికి యాడ్స్ ఇస్తాడు, వ్యూవర్స్ కి ఎవరికి యాడ్స్ ఇవ్వరు అనేసి కూడా మనం చెప్పలేము. సో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక 100 వ్యూస్ వచ్చాయంటే 100 మందికి యాడ్స్ వచ్చాయనేసి కాదు, 100లో ఒక 20, 50 అలా రావచ్చు. అది కూడా లక్ అన్నమాట. సో ఆ విధంగా మనకు మనీ అనేది క్యాల్కులేట్ అయి వస్తుందన్నమాట. ఓకే, మానిటైజేషన్ అయిపోయింది, వీళ్ళకి ఎవ్రీ మంత్ చాలా డబ్బులు వస్తున్నాయి అనేసి అస్సలు అనుకోకండి. అవి కూడా వ్యూస్ ని బట్టి, యాడ్స్ ని బట్టి చెప్పాను కదా, ఆ విధంగా వస్తుంటాయి. కొంతమంది రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ రావచ్చు, కొంతమందికి 2 months కి 3 months కి ఒకసారి అయినా రావచ్చు. నాకు స్టార్టింగ్ లో 2 months కంటిన్యూగా వచ్చింది, తర్వాత 3 months తర్వాత వచ్చింది, తర్వాత ఇంకా రాలేదు, అంతే. సో ఆ విధంగా అండి, మన వ్యూస్ ని బట్టి, యాడ్స్ ని బట్టి మాత్రమే ఉంటుంది. సో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి కదా, మరి ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనేసి అనుకోకండి. అందులో కూడా ఎన్ని యాడ్స్ గూగుల్ వాళ్ళు డిస్ప్లే చేస్తారో చెప్పలేం కదా. సో ఆ విధంగా ఓకే, మీ అందరికి అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కి వచ్చే డౌట్స్, క్వశ్చన్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి, నేను చెప్తాను, రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.